హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు హర్నిస్ వరల్డ్. ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ప్యాన్ తీసుకొని 4 స్పూన్ల ఆయిల్ తీసుకున్నా అండి. ఆయిల్ బాగా వేడయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఆనియన్ పొడవుగా కట్ చేసుకున్నా అండి ఒకటి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. క్యాప్సికమ్ పొడవుగా కట్ చేసుకున్నా అండి. అలాగే క్యారెట్ కూడా వేసుకున్నాను. బీన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. 1 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా సాల్టు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. మూత పెట్టుకుంటే త్వరగా వేగిపోతాయి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి. ముందుగా నేను రైస్ ఉడికించుకున్నా అండి. ఇందులోకి రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. లంచ్ బాక్సుల్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా నిమ్మరసం వేసుకున్నా అండి. నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చేసి పెడితే పిల్లలు లంచ్ బాక్స్లో ఒక ముద్ద కూడా వదలకుండా తినేస్తారు.